ఈరోజు మా ఇంట్లో ఏంటిది రేడు అది సమ్మక్కని చేస్తాను కోడితోని. సమ్మక్క కోడి చూపెట్టు. కోడి చేస్తాను మటాష్ అవుతుంది. అంతకుముందు ఎక్కడ చేసేది మనం రాసపల్లి చేసేది. పెద్ద పాపళ్ళు మనం రాసపల్లి చేసేది. మరి ఇప్పుడు ఎందుకు లేడాడు అందరం? ఇక రాసపల్లి దూరం అవుతుంది. ఇప్పుడు పెద్ద పాపళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు, మనం సొంత ఇల్లు కట్టుకున్నాం కదా. ఇక ఇక్కడనే చేస్తాను. అయితే ఇక పెద్ద పాపలు ఫస్ట్ అంటే ఇది 3వ సంవత్సరం ఈ మన మంచిరాల చేయబట్టి. పెద్ద పాపలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది కావచ్చు. పెద్ద పాపలు చేసినప్పుడు పెద్ద పాపలు ఇంటికి పోయేది మన అందరం. ఇక అక్కడనే కోడిని కోసుకొని పెద్ద పాపు కోడిని కోసేది, మేకతో చేస్తే పోయేది. ఇక్కడికి మందమరికి పెద్ద పాపలు ఇంటికి పోయేది. ఇక పెద్ద పాపలు ఇల్లు అయింది. పెద్ద పాపలది అయిపోయినాక మనది అయిపోయింది. మనం 2022 ఇంట్లోకి వచ్చినాక 2023 సార్లు చేస్తాను. ఇది 3వ సంవత్సరం చేయబట్టి సమ్మక్క తల్లి. ఇక పెద్ద పాపలు వాళ్ళు కూడా పెద్ద పాపలు కూడా కోడితోనే చేసుకుంటారు. అంటే ఈరోజు అంటే కాదులే ఈ రోజు కాదు. మరి పెద్ద పాపల వీలును బట్టి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇక సమ్మక్క తీర్థానికి మాత్రం ఒక 2 సంవత్సరాలు మొదటికి పోయినాం మనము. మేడారం మొదటి కంటే మేడారం అన్నట్టు. ఇట్లా తెలంగాణలో మొదటికి అంటారు. మొదటి కంటే మేడారం. ఎప్పుడైనా పెద్ద పాపలు మనం కలిసి పాల చెట్టు కాడికి పోయి మొక్కుకొని వచ్చేది. నువ్వు కూడా వచ్చినావు కాదురా? నేనా? అయ్యో పాల చెట్టు కాడికి ఎప్పుడు రాలేదా? ఎవరు గుర్తులేదు. నువ్వు కూడా వచ్చినావు కావచ్చు. వచ్చినావు రాలేదు. ఇక అట్లా జరిగేది. వీళ్ళగాడు దేవతలు సమ్మక్క సారక్క కిచెన్ లో సెటప్ చేసినాం పైన. గురుగులు తీయలేదు ఇంకా. ఏంటిది? వెళ్ళమ్మని అంటారు. పైన వెళ్ళమ్మనా? ఈ ఫోటో ఎక్కడిది రేడు? కొనుకొచ్చినాం పాపమ్మ కానీ అవ్వనే కదా. ఇది సమ్మక్క పాల చెట్టు కాడ కొనుకొచ్చినాం. ఇది అదే పాల చెట్టు కాడ మేడారం పోయినప్పుడు కొనుకొచ్చినాం. కొబ్బరికాయలు ఇప్పుడు కొట్టడానికే రేడు? కొట్టడానికేనా? ఇవి కొట్టడానికేనా? ఏం చేస్తాను మనం? ఒకటే చదువుతాను వీళ్ళ కానీ ఇక్కడ పూజ అయిపోయిందా? పూజ ఓకే. ఇక్కడ రెండు రేడు రౌండే కాదు సగమే. సమ్మక్క ఒకటి సారక్క ఒకటి. గంత పెద్ద బొట్లు బంగారం అంటారు వీటిని. తెలంగాణలో బంగారం అంటారు. బెల్లాన్ని బంగారం అంటారు. మొక్కులున్న వాళ్ళు మస్తు బెల్లం మొక్కి దేవునికి పంచి పెడతారు. మనం పోతాం రేడు మేడారంకి ఈసారి. మరి పోదాం. అయితే అన్నయ్య వచ్చినాక వేద్దాం కానీ వాడు ఇప్పుడు పాల చెట్టు కాడ వేద్దాం రా. అన్నయ్య వచ్చినాక మేడారం వేద్దాం కదా. అట్లా కదా అన్నీ అప్పటిదాకా ఉంటుంది రేడు. దేవుడు ఎప్పటికి ఉంటాడు. దేవుడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు దేవుడు రాలే కదా. 28 తారీఖు ఇవాళ 23 తారీఖు జనవరి 23. ఇప్పటికే నెల సంది మేడారం కాడ లక్షల మంది మొక్కుకొని వస్తారు దేవుడు లేక ముందే. ఏంటంటే జనాలల్లా పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ముందుగా పోయి మొక్కుకొని వస్తారు. అయిందా అమ్మ మొక్కుడు అయిందా? మరి పెట్టినావు అన్ని ఏదో డిజైన్ చేస్తాను ఇక్కడ. మంచిగా పెట్టినావు దేవత. మంచి పని చేసినావు. పైన చెట్లకు పూలు ఉన్నాయి కదా తేడానికి. బొట్లు నేను ఇప్పటిదాకా వర్క్ చేసుకున్నా. ఇప్పుడే వర్క్ అట్లా పక్కకు పెట్టి వీడియో తీస్తాను. ఇక ఇప్పటిదాకా వర్క్ అయిపోయింది. మళ్ళీ చేయాలి కోసేపు అయినాక. కోడి సుత్తాంది కోడి. అదేంటిది రేడే? బెల్లము శాఖ అంటారు దాన్ని. ఫస్ట్ ఇది బెల్లం శాఖ. ఫస్ట్ మొక్కిన ఇప్పుడు కళ్ళు శాఖ.
అంటే అది కళ్యాణ్ అయ్యాడు ఇప్పుడు. నిజంగా కల్లేరు. ఒక సుట్ట కింద అవన్నీ పడ్డది. ఓకే, నువ్వు కూడా కొడతాడు ఇప్పుడు. 2 కొట్టాలి. అంతేనా? డాడీకేనా? కొద్దిగా కుక్క చక్కెర అనేది అంటే ఇట్లా అయిపోయింది. కొబ్బరికాయలు, బెల్లం, చీర 2 పెట్టినా ఒకటేనా? మరి ఇట్లా 2 ఉన్నారు కదా దేవతలు. 2 ఉన్నా ఒకటే. మొక్కడం అయిపోయింది రేటు మొక్కుడు అయిపోయిందిరా. ఇక్కడ వదిలిపెట్టాను కాసేపు. చూసుకో అల్లి చూసుకో. అంటే ఇప్పుడు జడ్తి ఇచ్చింది రేడు ఇచ్చినట్టే. ఇది కూడా కళ్ళు పోసిన వల్ల మెడలు ఇట్లా అన్నది. దానికి మంది ఎక్కువైనట్టు. సూపర్ ఉంది తెల్లగా ముద్దుగా. ఏంటిది ఎవరు మీద పడ్డది? చికెన్ అంతా డాడీ కొట్టిండా అమ్మ కోడిని? అది ఎంత అవుతుందో మనకి రోజు. ఓకే, 2 కిలోలు అయితే అవుతుందా? ఎంతసేపు పడుతుందమ్మా ఇక వంట? అంతేనా? అర్ధ గంటలు అయిపోద్దా? పర్పో స్కిన్ కూడా తీసేసినట్టున్నాడు. స్కిన్ మరి ఏది ఉన్నట్టు లేదు. నీకెట్లా ఇష్టం చెప్పు? నువ్వు ఎట్లా తినవు? కొద్దిగా తినవు మంచిగానే సరే కానీ. ఇప్పుడే చికెన్ కొట్టిండు. ఇక క్లీన్ చేస్తాను అడే అదంతా. మా అమ్మ వంట. అన్నం పెట్టినావు అమ్మ? ఓకే. ఇంకా నేను వర్క్ అయిందా? ఇంకొంచెం దగ్గర పడుతుందా? మసాలాలు వేసినావా? మసాలా వేస్తే కొంచెం దగ్గర అవుతుందా? ఇక ఈ మసాలాలు అర్థం కాలే. చూడు ఉడికిందా? చిన్న ముక్క చూస్తుంది వస్తుంది, పెద్ద చూడు రాదు. ఆ గద్ది ఉడికిందా? మరి ఉండని మరి పెట్టు, డాడీ పెట్టు. చికెన్ కర్రీ అయిపోయింది, ఇక తింటాం. డాడీ ప్లేట్ ఇది. 2 ముక్కలు పెట్టింది కూడా. మళ్ళీ అల్లం ఎందుకు వేసినావు అమ్మ? చిన్న గిన్నెల ఉప్పు తక్కువ ఉంటే ఇట్లా కలిపేసిన అయితే ఇట్లా రుద్దినట్టు అలా అయితే మెత్తగా అయిపోద్దని. ఎట్లుంది ఎప్పుడు డాడీ తిని? ఓకే. మన ఇంట్లో కోసింది కదా, కోసి మంచిగా పసుపు కాల్చి పసుపు పెట్టింది కదా, బాగుంటుంది. వెరైటీ ఉంది, మంచిగా ఉంది. మంచిగా ఉందా డాడీ? నిజమరా, బాగుంది. చికెన్ కర్రీ
ఇట్లా మనం చికెన్ తెస్తే ఇట్లా ఉండదు అసలు. ఇట్లా చికెన్ మనం బయట చికెన్ తెస్తే ఇట్లా అసలే ఉండదు. అవును. ఇక నువ్వు కూడా తినమ్మా. తీసుకో తింటావా? ప్లేట్ తీసుకో. పెట్టు నాకు కూడా. ఎందుకు గట్టిగా ఉన్నది? ఏమో ఎంతసేపు అయినా కాబట్టి ఇంకొకటి కూడా ఇట్లా స్మెల్ కూడా ఏదో నాటుకోడి లెక్క వస్తుంది. అదేరా. తినని ఏమైనా ఉంటాడు ఆడికి. అమ్మ ఇప్పుడు టైము 5 అవుతుంది. అవును ఇప్పుడు నేను ఏం చేస్తా? జిమ్ ఎటు పోతా? జిమ్ ఇప్పుడు టైం 5 అవుతుంది. తొందరగా ఇక జిమ్ పోయి వస్తా, తొందరగా వస్తా. ఈరోజు లెగ్స్ బాగా రోజు లేట్ అవుతుంది కదా, తొందరగా. ఓకే బాయ్ చెప్పు. జిమ్ అయిపోయింది. జిమ్ అయిపోయి కోవా మ్యాజిక్ కాడికి వచ్చినాం. చక్కెర ఈ ఒక్కరోజు మళ్ళీ తినాం. ఇక తింటావారా మళ్ళా? అట్లా అందుకే ముఖాలు మాడిన అవుతుంది. జిమ్ అయిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చినాయిగా. అమ్మ పూరీలు చేస్తాను. అమ్మా పూరీలా? నన్ను వేస్తాం, మాతో అట్నే ఉంటుంది కానీ